హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుప్రజాస్ కిచెన్. మోమోస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా అయితే క్యాబేజ్ని సన్నగా తురిమి పెట్టుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి తురిమి పెట్టాను. ఉల్లిపాయలు తరిగి పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత కడాయిలో ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక అల్లం వెల్లుల్లి అలాగే ఉల్లిపాయలు వీటితో పాటుగా తురిమి పెట్టుకున్నటువంటి క్యాబేజ్ని వేసి బాగా వేయించుకోవాలి. ఇది 5 నుంచి 8 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఓకేనా. దీనికి క్యారెట్ తురుమును కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ క్యారెట్ లేదు కాబట్టి యూజ్ చేయట్లేదు. ఒకవేళ మీకు అవైలబిలిటీలో ఉన్నప్పుడు క్యారెట్ని కూడా యూజ్ చేయండి. మోమోస్ స్టఫ్ చాలా బాగుంటుంది. ఓకేనా. ఇప్పుడు తగినంత కారం పొడి, తగినంత ఉప్పుని వేసి బాగా కలుపుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత చెప్పాను కదా, ఎక్కువసేపు అవసరం లేదండి. 5 నుంచి 8 నిమిషాలు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి మిరియాలు దంచి పెట్టుకున్నటువంటి మిరియాల పొడిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అంతే అండి. స్టఫ్ పక్కన ఉంచుకోవాలి. గోధుమ పిండితో చేస్తున్నాను మోమోస్. సో నేను పిండిని ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. చిన్న చిన్న బాల్స్గా చేసి, చిన్న పూరీ సైజులో చేసి దాంట్లో స్టఫ్ పెట్టేసి ఇలా మోమోస్ లాగా ప్రెస్ చేసేసాను, క్లోజ్ చేశాను అనమాట. ఇప్పుడు హోల్స్ ఉన్న మూత కానీ లేదా ఒక ఇలాంటి గిన్నె కానీ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి అందులో మనం తయారు చేసి పెట్టినటువంటి మోమోస్ను పెట్టేసి ఆవిరి మీద 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే అండి. మోమోస్ రెడీ అయిపోయి చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఫుల్ వీడియో కూడా చేశాను, ఛానల్లో ఉంటుంది, వాచ్ చేయండి. ఓకేనా. రెడ్ చట్నీ చాలా